ఒకానొక అడవిలో జింక మరియు కోతి వాటి చిన్నతనం నుంచే చాలా ఫ్రెండ్లీగా ఆడుకుంటూ ఉంటాయి. వాటికి అమ్మా నాన్న లేకపోయినప్పటికీ ఇవే మంచిగా స్నేహితులుగా ఎంతో చక్కగా డాన్సులు వేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఒకరితో ఒకరు విడిపోకుండా ఎవరిని నమ్మకుండా ఇవే సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. అలాగా దొరికింది తింటూ ఆకులు మేస్తూ కోతి కూడా ఏది నచ్చితే అది తింటుంది. అలాగా ఎవరికి నచ్చిన వాళ్ళ ఆహారాన్ని తింటూ షేర్ చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు చాలా సంతోషంగా చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. జింకకు మాత్రం ఎప్పుడూ ఒక లోటు ఉంటూనే ఉంటుంది, వాళ్ళ అమ్మా నాన్న లేరే అని. కోతి మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఉన్నదాంతో సర్దుకోవాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి లేని దాని గురించి బాధపడకుండా ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి మనం అంటూ ఆ జింకతోటి ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. అలాగ ఆడుకునే సమయంలో నుంచే పక్క నుంచి ఒక పెద్ద ఏడుపు వినపడింది వాటికి. "హా, హా, నాకు మా అమ్మ లేదు, నన్ను ఎవరు చూసుకుంటారు" అంటూ టైగర్ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది పాపం. జింకకేమో చాలా జాలి మనస్సు. పాపం అమ్మా నాన్న అనే మాట ఎవరైనా ఊసి ఎత్తితే దాని మనసు కరిగిపోతుంది. వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలి, ఆదరించాలి అన్న మనసు కలిగింది జింక. ఆ చెట్టు చాటున కూర్చొని అది ఏడుస్తూ అలా మాట్లాడుతూ ఉంటే పాపం జింకకి చాలా జాలి వేసింది. "నువ్వు ఈ మాత్రం దానికి అమ్మ గురించి ఏడవాలా? నీకు మేమున్నాం కదా. కోతి నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్మి. నువ్వు మాతో కూడా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, అన్నీ చేయవచ్చు. నువ్వు అంత మాత్రం కోసం అమ్మ గురించి ఏడవాలా? ఏడవాల్సిన అవసరమే లేదు. నువ్వు మాతో సంతోషంగా ఉండవచ్చు" అంది జింక. కానీ పక్కనున్న కోతి మాత్రం "వద్దు వద్దు, దాని మాటలు నమ్మవద్దు. అది పైకి చెప్పినంత అమాయకంగా ఏం లేదు. అది చాలా మోసకరంగా ఉంది. నువ్వు దాని మాటలు నమ్మవద్దు" అంటూ వద్దు వద్దని చేతులు ఊపుతూ ఉంది. కానీ అప్పటికి సింహం అంటుంది, "నేను అలాంటి దానిని కాదు. నేను చాలా మంచిదానిని. నేను మారిపోయాను పులిని" అంటూ కల్లిబొల్లి మాటలు చెప్తూ ఉంది జింకకు. జింకేమో నిజమే కదా అని నమ్మేసి మాతో ఆడుకోవటానికి రమ్మంది. ఆ మాటలు విన్న తర్వాత పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత కోతి, జింక ఇలా అనుకుంటున్నాయి. కోతి అంటుంది, "నువ్వెందుకు దానిని అంతలా నమ్ముతున్నావు? నువ్వు దానిని నమ్మకు. అది చాలా మంత్రగాడులాగా, కన్నింగ్ లాగా అనిపిస్తుంది నాకు. అది చివరికి మనల్ని తినేస్తుందేమో అని నాకు భయమేస్తుంది. నువ్వు దాన్ని నమ్మకు. దాంతో స్నేహం చేయొద్దు" అంటూ చెప్తుంది కోతి. కానీ జింక అంటుంది, "నువ్వెందుకు తనని అంతలా అవమానిస్తున్నావు? తను అమ్మ లేదు అని బాధపడుతోంది కదా. దయచేసి దాని మాటలు విను" అంటూ చెప్తుంది. అని ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళా పులి అక్కడికి వస్తుంది. ఇలా అంటుంది, "ఆహా! ఈ జింక మహా తిక్కల దానిలాగుందే. నాకు మంచి ఆహారం దొరికింది. ఆహా!" అనుకుంటూ డాన్సులు వేస్తుంది పులి. "ఈ జింకను ఎలాగైనా ఏమార్చి నా ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని ఆహారంగా చేసుకొని తినాలి. కోతిని మాత్రం రానివ్వకూడదు" అనుకుంటూ ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది పులి. కానీ పక్కనే వెనకమాలే ఉన్న కోతిని దాన్ని చూడలేదు. అప్పుడు కోతి ఇలా అనుకుంటుంది, "నేను అనుకున్నది, నేను ఊహించింది నిజమే అన్నమాట. ఈ పులి అమాయకంగా నటిస్తూ చాలా కన్నింగ్ అయిన పులి అన్నమాట. ఎట్టకేలకు జింక పిల్లల్ని తినేయాలనుకుంటుంది. పాపం ఆ జింక పిల్లని నేను ఎంత చెప్పినా వినిపించుకోదే. ఎలాగైనా ఈసారి బాగా చెప్పాలి జింక పిల్లకు" అనుకుంటూ కోతిని ఆ పులి బాట నుంచి ఆ జింక పిల్లను విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ అంతలోనే ఆ జింక పులి ఇంటికి వెళ్తుంది. దాని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సింహం ఇలాగంటుంది అతి వినయాన్ని చూపిస్తూ, "ఓ చిన్ని జింక పిల్ల, మనం అడవికి వెళ్దామా? అడవిలో మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టును చాలా పళ్ళు ఉన్నాయి. కొన్ని మనం తిని కొన్ని మీ ఫ్రెండ్ అయిన కోతికి కూడా తీసుకొద్దాము. అప్పుడు తన కోపం తగ్గుతుందేమో" అని చెప్పింది. "అవును, నా ఫ్రెండ్ నా మీద చాలా కోపంగా ఉంది. తనకు నేను ఏదైనా చెయ్యాలి" అంటుంది జింక కూడా. అలాగా ఇద్దరూ ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారు. తోటకు వెళ్ళారు.
వెళ్ళాలనుకొని అక్కడ పండ్లు తిని తేవాలి అనుకున్నారు ఇద్దరు. తినటానికి అడవికి వెళ్ళినా కానీ జింకకు ఆ కోతి గుర్తుకు రావటంతో పండు తినకుండా కింద ఉన్న గడ్డిని తింటుంది. అదే అదునుగా చూసి పులి మాత్రం జింక మీదకు ఒక్కసారిగా ఎగిరి దూకుతూ దాన్ని చంపాలని ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నిస్తూనే ఎన్నోసార్లు జింకను కొట్టినా దానికి దెబ్బ తగలటం లేదు. ఎందుకంటే అది ఒక మాయా జింక కాబట్టి ఆ సంగతి పులికి తెలియదు. కానీ అది గమనించిన ఆ జింక పిల్ల నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి పరిగెత్తాలని ప్రయత్నించింది. ఆ జింక పిల్లను పట్టుకోవాలని ఎంతో దూరం ప్రయత్నిస్తున్నా కానీ ఆ జింక పిల్ల మాత్రం దొరకటం లేదు. ఎందుకంటే అది చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూనే నన్ను కాపాడండి, నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉండేసరికి తన మిత్రుడైన కోతికి ఎంతో స్పష్టంగా వినపడ్డాయి ఆ మాటలన్నీ. అలా వినపడిన కోతికి ఎలాగైనా నా స్నేహితుడిని రక్షించుకోవాలని చెప్పేసి జింక వద్దకు వస్తుంది. జింక మాత్రం ఎలాగోలాగా తప్పించుకొని పరిగెడుతుంది. పులికి మాత్రం ఆ జింక పిల్ల అస్సలు దొరకటం లేదు. కోతి వచ్చేటప్పుడు ఒక గొర్రెపిల్లని, ఒక సింహాన్ని తీసుకొస్తుంది. అవే ఆ పులి అంతు చూస్తాయి. ఆ పులిని ఈ మధ్యలో లేకుండా మళ్ళీ మరోసారి మరో జంతువుని మోసం చేసి తినకుండా ఈ మధ్యలోకి రావద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెంటపడి మరీ దాన్ని ఆ గొ జింకపిల్ల నుంచి తప్పించాయి. పాపం ప్రాణాలను కాపాడుకున్న జింకపిల్ల ఇలా అంటుంది వాళ్ళందరితోటి. మీరందరూ నా కోసం ఎంతో సహాయం చేశారు. మీకు చాలా పెద్ద థ్యాంక్స్. కోతి, నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు వినకుండా నేను చెడ్డ సావాసాలు చేసి అనవసరంగా అమాయకుల మాటలు అనుకొని వాళ్ళ మాటలు విన్నాను అని చెప్పింది. దానికి కోతి కూడా ఈ మాత్రం దానికే నువ్వు ఇంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలా? నువ్వు నా ఫ్రెండ్‌వి. నిన్ను కాపాడుకోవటం నా కనీస ధర్మం అని చెప్పింది కోతి. అప్పుడు సింహం అంటుంది, అవును, మంచి ఫ్రెండ్స్ ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తారు. చెడుగా ఆలోచించే వాళ్ళు అంతలోనే దగ్గరవుతారు, మనకి హాని చేస్తారు. కాబట్టి మనం చెడు ఫ్రెండ్షిప్‌ని నమ్మకుండా మంచి వాళ్ళని నమ్ముదాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.